press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందో, మీరు చూస్తున్నారు ఎస్ఏ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మన ప్రజెంట్ అయితే మనకి సమ్మర్ సీజన్ అయితే నడుస్తుంది అనమాట. అంటే మనకి బాగా ఎండలు అయితే పెరిగిపోయినాయి. సో ఏప్రిల్లో మనకి ఎలా ఉంటే మనకి ఇంకా మేలో మీరు తీసుకున్నట్లయితే మనకి ఇంకా చాలా ఎండలు అయితే ఉంటాయన్నమాట. అయితే మనలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక కామన్ ఇష్యూ అయితే ఉంటుందన్నమాట. అదేంటంటే స్మార్ట్ ఫోన్స్ అనేవి హీట్ ఎక్కుతూ ఉంటాయి ఈ సమ్మర్ సీజన్లో మేజర్గా. ఈరోజు మీకు ఏంటంటే ఈ వీడియోలో ఒక 10 టిప్స్ అయితే చెప్తాను. సో మన స్మార్ట్ ఫోన్ని హీట్కి కొంచెం దూరంగా సేఫ్గా ఉంచే విధంగా ఒక 10 టిప్స్ అయితే మీకు చెప్తాను. సో ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. అండ్ టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని గట్టిగా కొట్టండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అదేంటంటే, మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చినైతే ఖచ్చితంగా వీడియో అంతా లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న బూస్టప్ వల్ల ఇటువంటి మరెన్నో వీడియోస్ అనేవి మీ ముందు తీసుకొస్తూ ఉంటాం. సో ఇంకా వితౌట్ డిలే టాపిక్లోకి వచ్చేసినట్లయితే, సో బేసికలీ మన సమ్మర్ సీజన్లో మన స్మార్ట్ ఫోన్స్ కాపాడుకోవడానికి మొట్టమొదటి పాయింట్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలియకుండానే మన స్మార్ట్ ఫోన్లో ఎన్నో అప్లికేషన్స్, ఎన్నో సాఫ్ట్వేర్స్ అయితే రన్ అవుతూ ఉంటాయి. సో దయచేసి మీరు ప్రతి ఒక్కరు మీరు కావాలనుకుంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి యాప్స్లోకి వెళ్ళాలంటే అక్కడ మీకు మేనేజ్ యాప్స్, ఇన్స్టాల్ యాప్స్ కనిపిస్తూ ఉంటాయి. అక్కడ మీకు చాలా యాప్స్ అనేవి మీకు తెలియకుండా రన్ అవుతూ ఉంటాయి బ్యాక్ ఎండ్లో. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు ఒకవేళ అప్లికేషన్స్ని కానీ సాఫ్ట్వేర్స్ కానీ మీరు యూజ్ చేయకపోతే వాటిని అక్కడి నుంచి తీసేసేయండి. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే బ్యాక్ ఎండ్లో రన్ అయ్యే ప్రాసెస్ అంతా కూడా ఆగిపోతుంది, కాబట్టి మీ స్మార్ట్ ఫోన్ కొంచెం కూల్ ఉంటుంది. సో నెక్స్ట్ మై సెకండ్ పాయింట్ ఏంటంటే, సో ప్రతి ఒక్కరు మనలో వాళ్ళ యొక్క స్మార్ట్ ఫోన్స్ని జాగ్రత్తగా చూసిన దానికోసం కేసెస్ అయితే యూజ్ చేస్తారు కదా. సో నేను సమ్మర్ సీజన్లో మీకు ఏం చెప్తాను అంటే, ట్రై టు మ్యాక్సిమం అవాయిడ్ చేయండి కేసెస్ని సమ్మర్ సీజన్లో పెట్టడానికి. ఎందుకంటే మనకి ఒక ప్రాపర్ వెంటిలేషన్ లేకపోతే కేసెస్ వల్ల మనకి స్మార్ట్ ఫోన్ హీట్ ఎక్కే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ సమ్మర్ సీజన్లో మ్యాక్సిమం మనకి ఈ కేసెస్ని అవాయిడ్ చేసిన కదా ట్రై చేయండి. సో డెఫినెట్లీ మీ ఫోన్ అయితే కొంచెం ప్రాపర్ వెంటిలేషన్ ఉంటుంది కాబట్టి కొంచెం కూల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి థర్డ్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే, మనం బేసికలీ మన స్మార్ట్ ఫోన్స్ అంటే మనకి BGMI, PUBG ఇవే గుర్తొస్తాయి కదా. అండ్ లేదంటే ఎంటర్టైన్మెంట్ అంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవి మేజర్గా చూస్తూ ఉంటాం. సో కాబట్టి కనీసం ఈ సమ్మర్లో అయినా ప్రతి ఒక్కరు ఆ గేమ్స్ ఆడే టైంలో ట్రై టు ప్లే అవుట్డోర్ గేమ్స్ అనమాట. సో ప్రతి ఒక్కరు అవుట్డోర్కి వెళ్ళి కొన్ని గేమ్స్ అయితే ఆడండి. సో దీనివల్ల మీ యొక్క మైండ్ కానీ, హెల్త్ కానీ, ఫిట్నెస్ కానీ ఇవన్నీ కూడా ప్రాపర్ అయితే ఉంటాయి. కనీసం ఈ సమ్మర్ సీజన్లో అయినా సరే మీరు ఇయర్ తరోగా వెళ్ళకపోయినా కనీసం ఈ సమ్మర్ సీజన్లో మీరు గేమ్స్ ఆడే టైంలో కనీసం ఆ టైంలో యూటిలైజ్ చేసుకుని అవుట్డోర్ గేమ్స్ ఆడేదాన్ని ట్రై చేయండి. సో దీనివల్ల మీరు చెప్పినట్టు చాలా లాభాలు అయితే ఉంటాయి అనమాట. అండ్ దాంతోపాటు మీ స్మార్ట్ ఫోన్ కూడా చాలా సేఫ్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఫోర్త్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే, మనకి చాలా మంది చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే, కార్స్లో ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళ యొక్క స్మార్ట్ ఫోన్స్ని, నాట్ ఓన్లీ స్మార్ట్ ఫోన్స్ అనే కాదు, కొన్ని ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ని కార్లో పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ పాయింట్ ఏంటంటే, మన కార్స్లో అనేవి మనం వెళ్ళిపోయిన తర్వాత ఈజీగా చాలా తక్కువ టైంలోనే చాలా వరకు హీట్ ఎక్కేస్తుంది అనమాట. గ్లాస్ అని పైకి ఎత్తేస్తాం, ప్రాపర్ వెంటిలేషన్ ఉండదు. సో ఇటువంటిప్పుడు ఏంటంటే మన స్మార్ట్ ఫోన్స్ కానీ ఇటువంటి ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ కార్ లోపల ఉంటే ఖచ్చితంగా కూడా ఇవి కూడా హీట్ ఎక్కి ఎక్స్ప్లోడ్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ మనకి డ్యామేజ్ అయ్యడానికి ఛాన్స్ అయితే ఉంటాయి. సో కాబట్టి ట్రై టు ఎప్పుడైనా మీరు కార్స్లో ట్రావెల్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు మీ మొబైల్స్ని అయితే క్యారీ చేయండి. సో కార్స్లో పెట్టేసి అయితే వెళ్ళండి. నెక్స్ట్ మనకి ఫిఫ్త్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే, చాలా మంది కొన్ని ఎక్స్ట్రీమ్ మెజర్స్ అయితే తీసుకుంటారు. అదేంటంటే స్మార్ట్ ఫోన్ బాగా ఆడుతున్నప్పుడు, ఏదైనా గేమ్స్ ఏమైనా ప్లే చేసినప్పుడు స్మార్ట్ ఫోన్ హీట్ ఎక్కడం ఇట్స్ అ కామన్ ఇష్యూ. దానికి చాలా మంది ఏం చేస్తారంటే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు, ఎందుకంటే కూల్ అయిపోతుందని చెప్పేసి. సో దయచేసి ఎప్పుడు అలా చేయొద్దు. అలా చేయడం వల్ల ఇంకొంచెం డ్యామేజ్ అవుతుంది అనమాట. పాయింట్ ఏంటంటే, మీరు అలా పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే మీ స్మార్ట్ ఫోన్ ఇంకొంచెం హీట్ ఎక్కుతుంది అనమాట. మీరు అనుకుంటారు అక్కడ కూల్ అయ్యిందని, బట్ దానివల్ల ఇంకొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. బికాస్ ఆఫ్ మనకి ఫ్రిడ్జ్ లోపల తెలియకుండానే హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. వాటర్ మాలిక్యూల్స్ ఎక్కువ హ్యూమిడిటీ ఉండడం వల్ల అది మన మొబైల్లోకి ఎక్కడైనా పాస్ అయిందంటే మన మొబైల్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఫ్రిడ్జెస్లో అయితే ఫోన్స్ని పెట్టకండి. నెక్స్ట్ మన సిక్స్త్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే, ఇఫ్ ఇన్ కేస్ మీ మొబైల్ ఒకవేళ ఓవర్ హీట్ ఎక్కింది అనుకుందాం, అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్ తీసుకెళ్ళి వెళ్ళి వెంటనే మీరు ఎయిర్ప్లేన్ మోడ్లో అయితే పెట్టండి. సో దీనివల్ల మీకు ఏంటంటే అదర్ యాక్టివిటీస్ అనేవి ఆగిపోతాయి, అంతే కదా. మనకి వైఫై, నెట్, కాల్స్ ఇవన్నీ ఆగిపోతాయి. కాబట్టి మనకి ఫోన్ అనేది కొంచెం కూల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో డెఫినెట్లీ ఇది ట్రై చేయండి, ఖచ్చితంగా అందరికీ వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ మనకి సెవెంత్ పాయింట్ ఏంటంటే, ఇఫ్ ఒకవేళ మీరు విల్లింగ్లో ఉంటే ఖచ్చితంగా మీ స్మార్ట్ ఫోన్కి ఒక ఎయిర్ కూలర్ అయితే పర్చేస్ చేయండి. మనకి రియల్మీలో తక్కువ ప్రైస్కి వచ్చేస్తుంటుంది అనమాట. సో మీరు ఒకవేళ దొరికితే, మీరు ఒక విల్లింగ్లో ఉంటే ఖచ్చితంగా ఫోన్ కూలర్స్ అనేవి మీరు పర్చేస్ చేయండి. సో దీనివల్ల మీరు ఏంటంటే మీ ప్రాసెసర్ ఒకవేళ హీట్ ఎక్కితే మీరు ఆ కూలర్స్ యూస్ చేయడం వల్ల మీరు మళ్ళీ నార్మల్ స్టేజ్గా తీసుకొని రావచ్చు. ఇఫ్ ఇన్ కేస్ గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా మీకు ఒకవేళ మీకు హీట్ అయితే ఆ కూలర్స్ పెట్టుకొని మీరు ఆడితే మీ యొక్క ప్రాసెసర్, జీపీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. నెక్స్ట్ మనకి ఎయిత్ పాయింట్ కొంచెం మాట్లాడుకుంటే, మాక్సిమం మీ యొక్క స్మార్ట్ ఫోన్ని సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యే విధంగా చూడొద్దు. ఎందుకంటే అలా ఎక్కువసేపు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా మన స్మార్ట్ ఫోన్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. బికాస్ ఆఫ్ మన స్మార్ట్ ఫోన్స్లో యూజ్ చేసేది లిథియం అయాన్ బ్యాటరీస్. కాబట్టి ఒకవేళ ఎక్కువసేపు సన్లైట్కి ఎక్స్పోజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే మన స్మార్ట్ ఫోన్స్ డ్యామేజ్ అవుతాయి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ మనకి నైన్త్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే, ఎప్పుడు కూడా మీ స్మార్ట్ ఫోన్ని
అప్డేటెడ్గా అయితే ఉంచాను అనమాట. లైక్ మనకి ఓఎస్ అప్డేట్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ అప్డేట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పటికి అప్డేట్ చేస్తున్నారు. సో దీనివల్ల మీరు ఏంటంటే మీ ఫోన్ అనేది కొంచెం కూల్ అవుతుంది. బికాస్ ఆఫ్ ఎందుకంటే బ్యాక్ ఎండ్లో ఎక్కువ ప్రాసెస్ అనేది రన్ అవ్వదు. సో మనకి కొత్త అప్డేట్స్ వస్తున్నప్పుడు ఇటువంటి బగ్స్ ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా పోతాయి. సో దానివల్ల మీ స్మార్ట్ ఫోన్ కొంచెం సేఫ్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి 10th పాయింట్, ఫైనల్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే చాలా మంది వరకు ఏం చేస్తూ ఉంటారు, ఛార్జింగ్ పెట్టేటప్పుడు నైట్ పూట ఛార్జ్ పెట్టేసి మార్నింగ్ వరకు ఇంక తీరనమాట. లేకపోతే 100% 0% ఛార్జ్ వాడేస్తారు, మళ్ళీ 0 నుంచి 100 అయితే ఛార్జ్ చేస్తారు. సో ఇలా కూడా చేయొద్దు. సో దీనివల్ల మీ బ్యాటరీ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. దయచేసి మీ యొక్క స్మార్ట్ ఫోన్ని కనీసం కొన్ని ఛార్జ్ సైకిల్స్ అయితే మెయింటైన్ చేయండి. సో మనకి 20 to 80 ఇలా మెయింటైన్ చేయండి. అండ్ నెక్స్ట్ నైట్ టైం కూడా ఛార్జ్ పెట్టేటప్పుడు కొన్ని సైకిల్స్ అయితే మెయింటైన్ చేసి ట్రై చేయండి. ఎక్కువసేపు ఛార్జ్ పెట్టద్దు. అండ్ దాంతోపాటు ఛార్జ్ పెట్టేటప్పుడు కూడా స్టాండర్డ్ ఛార్జెస్ అయితే యూస్ చేయండి. కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఛార్జెస్ యూస్ చేయండి. సో దీనివల్ల మీ బ్యాటరీ లైఫ్ బాగుంటుంది అండ్ మీ యొక్క స్మార్ట్ ఫోన్ కూడా సేఫ్గా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే చాలా మంది ఛార్జింగ్ పెట్టేసి పిల్లోస్ కింద పెట్టేస్తారు. సో ప్రాపర్ వెంటిలేషన్ లేకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ మనకి రేడియేషన్ వేవ్స్ అని ఇవన్నీ కూడా మన హెల్త్ కూడా ప్రాబ్లం అనమాట. సో కాబట్టి పిల్లోస్ కింద కూడా మనం స్మార్ట్ ఫోన్స్ పెట్టి అయితే నిద్రపోవడాలు, ఛార్జింగ్ పెట్టి వదిలేయడాలు ఇటువంటి పనులు అయితే చేయకండి. సో ఇవి ఓవరాల్గా మనకి ఈ 10 టిప్స్ అనమాట. మనకి సమ్మర్ సీజన్లో మీరు మేజర్గా పాటించాల్సినవి మీ స్మార్ట్ ఫోన్ని చల్లగా, కూల్గా, సేఫ్గా ఉంచేదానికి మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్ అనమాట. సో ఇది ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో ఈ 10 టిప్స్లో మీకు ఏ టిప్ బాగా నచ్చిందని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను తెలుసుకుంటాను మీకు ఏ టిప్ నచ్చిందని చెప్పేసి. అండ్ అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. సో మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అందరికీ థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.